కాంగ్రెస్ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు ఆల్ ఇండియా ట్రైబల్ జేఏసీ స్టేట్ ప్రెసిడెంట్ సురేష్. ఏడాది కాలంలోనే 53,000 ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు. ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42% రిజర్వేషన్ల వంటి అంశాలను అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజాప్రభుత్వానికి మద్దతు తెలుపుతామన్నారు సురేష్. తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. యువ వికాస పథకం, ఈ పథకం వల్ల ప్రతి నిరుద్యోగికి ఒక సువర్ణమైన అవకాశం వచ్చింది. దానికి కూడా మేము కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ముఖ్యంగా ఈ పథకాలు ఇన్ని ప్రవేశపెడుతున్నా కూడా ఇవి కొంచెం గ్రామాల్లో చేరడంలో కొంచెం విఫలం అవుతుంది. దీనికి మేము చాలా బాధపడుతూ ఉన్నాం. గత 10 రోజుల నుండి యూనివర్సిటీలో వివిధ మా రాష్ట్రంలో ఉండే ఆల్ ఇండియా ట్రైబల్ జేఏసీ మిత్రులతో చర్చించి మనం కూడా ప్రభుత్వ పథకంలో మనం భాగస్వామ్యం అవ్వాలి, మనం కూడా ప్రజలకు చేరే విధంగా మనం కృషి చేయాలని మిత్రులతో డిస్కషన్ చేసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి మీరు ముఖ్యమంత్రి గారికి చేదోడు వాదోడుగా ఉండాలని ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. స్థానిక ఎమ్మెల్యేలు, మండల నాయకత్వం